నాకైతే ఇది కన్నుల పండుగ అంటారు కానీ అది ఎట్లా ఉంటుందో ఇప్పుడు చూస్తే కానీ అర్థమవుతలేదు. ఒక్కసారి నాకు ఈ నినాదాలు ఇస్తాంటే చూసుకుంటా కూర్చోవాలి కానీ ఇక్కడ మాట్లాడాలనే ఆలోచన కూడా లేదు. అంత అద్భుతమైనటువంటి ఐక్యత, ఒక్కటే గొంతు, ఒక్కటే మాట, ఒకటే నినాదం ఇవాళ తెలంగాణ ప్రజలందరూ. ఇవాళ నిజంగా నేను స్వామి గౌడ్ గారిని, విఠల్ని వీళ్ళని అడుగుతున్నా, ఎవరం బొట్టుబెట్టి పెంచింది లేదు. పేపర్ల వార్త వచ్చింది, ఆ దూషి జనమంతా ఇక్కడికి వచ్చేసి ఒక్కసారి మరి చూస్తాడో లేదో కిరణ్ కుమార్ రెడ్డి గారు, కానీ ఇది చూస్తే బాగుండు. పొద్దున కేసు ఎందుకు పెట్టినా అని బాధపడతాడో ఏమో. నిజంగా కూడా మనము తెలంగాణ ప్రజలందరూ ఐక్యం కావాలని కోరుకున్నాం, ఏమని అడిగినామైనా. కానీ మన మీద పోలీసులను రెచ్చగొడుతున్నామని కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలందరూ ఐక్యం కావాలంటే ఆయన మీద కేసు, కానీ లగడపాటి రాజగోపాల్ ఆంధ్ర తెలంగాణ ప్రజలు కొట్లాడుకోవాలంటే మాత్రం ఆయన మీద కేసు ఉండదు. ఇది ఎవరి గవర్నమెంట్ ఆలోచించాలి. ఇలా ఆర్టీసీ కార్మికులు మా సమ్మె, మా ఆత్మగౌరవ పోరాటం, దీని భవిష్యత్తు మేము నిర్ణయించుకుంటాం తప్ప ఆంధ్ర నాయకత్వానికి నిర్ణయించే అధికారం లేదంటే వాళ్ళనేమో కూర్చోబెట్టి మిఠాయి తినిపించి సంతకాలు చేస్తారు, వీళ్ళనేమో అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తారు. అర్ధరాత్రి 1 గంటకు వాళ్ళందరూ కూడా నిన్న విడుదలై బయటకు వచ్చారు. అంటే ప్రభుత్వం ఎట్లా వ్యవహరిస్తున్నదో చూడండి. స్వామి గౌడ్ గారిని ఎట్లా అరెస్ట్ చేసింది. ఇవాళ మొత్తము తెలంగాణ సమాజాన్ని కిరణ్ కుమార్ రెడ్డి గారి కోరుకున్నది తెలంగాణ చుట్టూ ముళ్ళ కొంచెం వేసి ఇది రేపటి నుంచి జైలు అని ప్రకటిస్తే బాగుండాలని అనుకుంటున్నాడు, కానీ ఆయనతో అయ్యే పని కాదండి. ఎందుకంటే ఆకాంక్షకు ఉన్నటువంటి బలం అటువంటిది. ఈ ఆకాంక్ష మనం అడుగుతున్నటువంటిది ఇది తెలంగాణ ప్రజలు న్యాయసమ్మతంగా అడుగుతున్నటువంటి డిమాండ్. మాకు చట్టసమ్మతంగా తెలంగాణ ఏర్పాటు చెయ్యమని అడుగుతున్నాం. మనం అడుగుతున్నది కూడా కాంగ్రెస్ పార్టీ 2004లో 2009లో ఇచ్చినటువంటి వాగ్దానమే. ఈ వాగ్దానాన్ని ఇవాళ అమలు చేయమని తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. ఇవాళ ఒక్క తెలంగాణ ప్రజలే కాదు, మేము ఢిల్లీకి పోయి రాజధాని దగ్గర కూర్చుంటే ఆ రోజు దాదాపు ఒక 80-90 వేల మంది అనేక రాష్ట్రాల ప్రజల అక్కడికి వచ్చింది. వాళ్ళందరూ మమ్మల్ని చూసి ఏదో తెలంగాణకి హై అందరూ గుర్తుపడుతున్నారు. అంత దేశాన ఇవాళ తెలిసిపోయింది. ఆఖరికి మమ్మల్ని ఎక్కించకపోయిన ఆటో డ్రైవర్ కూడా ఏమంటున్నాడంటే తుమారా తెలంగాణతో దేనాయి థా క్యూ నహీ దే రహీ హై కేంద్ర కి సర్కార్ అంటున్నారు. అది ఇవాళ జాతీయ స్థాయిలో తెలంగాణ విషయంలో ఉన్నటువంటి అభిప్రాయం. అయినా కానీ కాంగ్రెస్ ఇవాళ తాత్సర్యం చేస్తూనే ఉన్నారు. ఇవాళ తప్పదు అయినా నిర్ణయం తీసుకోక. ఎందుకు నిర్ణయం తీసుకోక తప్పదు అంటే ఈ సమ్మె ఇట్లనే కొనసాగితే జాతీయ స్థాయిలోనే ఒక తీవ్రమైనటువంటి సంక్షోభం వచ్చే ప్రమాదం ప్రభుత్వానికి కనబడుతున్నది. కరెంటు లేదు. ఈ ప్రభావం మన మీదనే కాదు, మొత్తం దక్షిణ భారతదేశానికి ఇవాళ కరెంటు లేదు. బెంగళూరులో కరెంట్ ఎందుకు లేదంటే తెలంగాణ సమ్మె అవుతున్నదని ముఖ్యమంత్రి చెప్తున్నాడు. కర్ణాటకలో సమ్మె, మద్రాసులో కరెంట్ ఎందుకు లేదు అంటే తెలంగాణ సమ్మె అని ముఖ్యమంత్రి చెప్తున్నారు. మహారాష్ట్రలో కరెంటు లేదు, ముఖ్యమంత్రి అంటున్నాడు తెలంగాణ సమ్మె. అందరు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రిని అడుగుతున్నారు తెలంగాణ సంగతి ఏందో తేల్చండి అయ్యా. ఇవాళ ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ నడుస్తలేదు. ఎక్కడికెక్కడ ఆఫీసులకు తాళాలు పడ్డాయి, కోర్టులకు తాళాలు పడ్డాయి, స్కూళ్లకు తాళాలు పడ్డాయి, ఎక్కడా పని నడుస్తలేదు. ఈ సందర్భంగా నిజంగా రావాల్సింది ఒక రాజకీయ పరిష్కారమే. మేము పోలీసులను పెట్టి అరెస్టు చేయగలము, ఈ సమ్మెను ఆపగలము అని అంటే నిజంగానే అరిచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపలేరని నినాదం గుర్తొస్తుంది. ఎందుకంటే మొత్తము గంగా ప్రవాహాన్ని చేయి పెట్టి ఆపుతాననుకున్నాడట. ఇవాళ ఈ జన సముద్రాన్ని ఆపగలిగేటువంటి శక్తి ఏ ప్రభుత్వానికి లేదు అని మేము స్పష్టంగా ఈ వేదిక మీద నుంచి చెప్పాలి. ఇవాళ ఇయ్యక తప్పదు తెలంగాణ. అంతకు మించి గవర్నమెంట్ దగ్గర ఇంకొక మార్గం లేదు. మరి కీలకమైనటువంటి సమయం ఇది. ఈ కీలకమైన మనం చేసిన సమ్మె ప్రభావం అనేది ఉన్నది. ఎవరన్నా లేకున్నా
ఎంత దాచిపెట్టాలని ప్రభుత్వం ప్రయత్నం చేసినా ఒక్కటి మాత్రం వాస్తవం, తెలంగాణ సమ్మె ప్రభావం అనేది ఢిల్లీ మీద ఉన్నది. ప్రతిరోజు కమిటీలు కలుస్తున్నాయి, ప్రతిరోజు మీటింగులు అవుతున్నాయి, ప్రతిరోజు సంప్రదింపులు జరుగుతూనే ఉన్నాయి. ఇన్ని జరగడానికి కారణం ఏంటంటే తెలంగాణలో జరుగుతున్నటువంటి సమ్మె. ఈ సమ్మె ప్రభుత్వాన్ని ఇక్కడి దాకా తీసుకొచ్చింది. ఇవాళ అన్ని పేపర్లలో చూస్తూనే ఉన్నాం. ఇక నిర్ణయం తీసుకోక తప్పదు. ఆంధ్ర నుంచి పోయిన నాయకులు కూడా ఏమంటున్నారు, మీరు సత్వర నిర్ణయం తీసుకోండి అంటున్నారు. తెలంగాణ నుంచి పోయిన నాయకులు ఏమంటున్నారు, సత్వర నిర్ణయం తీసుకోండి అంటున్నారు. జాతీయ నాయకులు ఏమంటున్నారు, ఏం చేస్తారో ఏమో కానీ తొందరగా నిర్ణయం తీసుకోండి అని అంటున్నారు. ఇది నేను కల్పిస్తున్న విషయం కాదు, ఇది వాస్తవం. ఈ వాస్తవం మన కళ్ళ ముందు కనబడుతుంటే ఇవాళ ఏమర్థమవుతున్నది, ప్రభుత్వం మీద ఒత్తిడి పెరిగింది, నిర్ణయం తీసుకోవాల్సిన ఒక ఆవశ్యకత అనేది ఇవాళ ఏర్పడ్డది. ఇంత తీవ్రమైనటువంటి ఒత్తిడి మనం ప్రభుత్వం మీద కల్పించి ఇక మనం నిర్ణయం తీసుకోవాల్సిందే, ఇక మనం వెనుకకు పోయే ప్రసక్తి లేదు. మొన్న స్వామిగౌడ్ గారే చెప్పిండ్రు, అద్భుతమైనటువంటి ఉపమానం. ఎక్కడ పోయినా నేను అదే చెప్తున్నా, మాల వేసుకున్నాడు అయ్యప్ప మాల, మకర జ్యోతి చూడకుండా వెనుకకు వస్తాడా? ఇవాళ తెలంగాణ దీక్ష ఉన్నాడు, తెలంగాణ చూడకుండా వెనుకకు వస్తాడు. వచ్చే ప్రసక్తే లేదు. మనల్ని అరెస్ట్ చేసి పెట్టే జైలు ఇంకా తయారు కాలేదు, ఇంకా చట్టాలు తయారు కాలేదు. ఒక్కటే మిత్రులారా, మిమ్మల్ని అందరినీ నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా, ఈ సమ్మె తెలంగాణ కళ్ళ కనబడుతున్నటువంటి ఈ సమయంలో మనల్ని విచ్ఛిన్నం చేయడానికి కుట్రలు జరుగుతాయి. ఆంధ్ర నాయకులతో ఒప్పందం చేసుకొని ఇవాళ పేపర్లలో చూసిండ్రు ఆర్టీసీ సమ్మె ఉపసంహరణ, కానీ బస్సులు ఎవండి రోడ్ల మీద, ఎక్కడ నడుస్తున్నాయండి బస్సులు? కానీ కావాలని దురుద్దేశంతో సమ్మె ఉపసంహరణ అన్ని పేజీలలో అదే పెట్టారు. నేను అడిగిన ఒక పేపర్ కు ఫోన్ చేసి, అయ్యా సమ్మె ఉపసంహరణ అని పెట్టావు కదా, తెలంగాణ కార్మికులు అంగీకరించలేదు అని కింద వార్త అయితే పెట్టాలి కదా, అదేందుకు పెట్టలేదని అడిగిన. కానీ ఒక కుట్రపూరితమైనటువంటి ఒక ప్రయత్నం జరుగుతున్నది. మన మీద ముఖ్యమైన నాయకుల మీద దాడి చేస్తే అందరూ భయపడతారనేటువంటి ఒక కుట్ర జరుగుతున్నది. అదే విధంగా కేసులు పెట్టమంటే అందరూ భయపడతారని ప్రభుత్వం ఒక కుట్ర పడుతున్నది. ఇవాళ ఒక్కరొక్కరిని చీలుద్దామనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతున్నది. కానీ తెలంగాణ ప్రజలు చాలా దూరం ప్రయాణం చేసింది, ఇవన్నీ చూసిండు, ఇట్లాంటివి అనేకలు చూసిండు. ఒక్కటే మనం గుర్తు పెట్టుకోవాలి, ఇవాళ కిరణ్ కుమార్ రెడ్డి నిరాశతోనే దాడి చేస్తున్నాడు తప్ప బలంతో దాడి చేస్తలేదు. అయిపోయింది. అయ్యగారి పుగ్గకు ఢిల్లీలో పిన్నిసి వచ్చిండ్రు, ఆ గాలి వెళ్ళిపోయింది. ఎప్పుడు అక్కసుతో దాడి చేస్తున్నాడు, నిరాశతో దాడి చేస్తున్నాడు. పొద్దున ఒక తెలంగాణ పోలీస్ ఆఫీసర్ని అడిగిన, ఏందా మీరు తెలంగాణ వాళ్ళు కాదా, మీ లోపల తెలంగాణ రక్తం లేదా, కనీసం అరెస్ట్ల దగ్గరనైనా మీరు కొంతైనా మానవత్వం ప్రదర్శించాలని అడిగితే, ఇక మమ్మల్ని ఏం చేయమంటావు సార్, గవర్నమెంట్ నిరాశలో ఉన్నది, ఫ్రస్ట్రేషన్ లో ఉన్నది, ఆదేశాలు ఇస్తున్నది, అది బలంతో చేస్తున్నది కాదు, బలహీనతతో చేస్తున్న ప్రయత్నం అని చెప్పి వాళ్ళ మనకు చెప్తున్నారు పోలీసులు. ఇది ఇవాళ జరిగినటువంటి ఒక వాస్తవం. ఈ వాస్తవంలో మనం ఒకటి గ్రహించాలి, మన బలము రోజు రోజుకు పెరుగుతున్నది, మన నినాదము ఇవాళ 4 దిక్కుల బలంగా వినిపిస్తున్నది. ఇవాళ భారతదేశం అంతటా ముచ్చట ఒకటే, అది తెలంగాణ. ఎందుకు ఇంతదాకా పరిస్థితి వచ్చిందంటే, మీరు ఆఫీసులకు స్కూళ్లకు తాళాలు వేసారు కాబట్టి, సింగరేణి కార్మికులు బొగ్గుపేల బయటికి తెస్తలేరు కాబట్టి, విద్యుత్ కార్మికులు సమ్మె చేస్తున్నారు కాబట్టి, బస్సు చక్రాలు నిలిచిపోయినాయి కాబట్టి, ఎక్కడికక్కడ ఎక్సైజ్ కార్మికులు ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి గండి కొట్టిండ్రు కాబట్టి, ఆ కుండకు కింద చిల్లి చేసినట్టు మనోళ్ళు కింద ఆదాయం రాకుండా వాళ్ళు కూడా అడ్డుకున్నారు కాబట్టి, ఇవాళ ఎక్కడికక్కడ గవర్నమెంట్ పైన ఒత్తిడి పెరుగుతున్నది, ఒక నిర్ణయం వస్తున్నది. ఈ సందర్భంలోనే సంయమనం అవసరం, ఓపిక అవసరం. ఇంత దాకా వచ్చినాం, ఈ సమయంలోనే ఇంకా కొంత ఓపిక పట్టాలి. మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా, ఇది కష్టమైన పని. నిన్నటికెళ్ళి అడుగుతున్నారు, స్కూల్లో పిల్లగాళ్ళు చదువులు ఎట్లా బంద్ చేస్తారండి? 600 మంది పిల్లల ప్రాణాలు రోజు పోతుంటే, నిన్న కూడా 2 చనిపోతుంటే, మరి సమ్మె చేసి తొందరగా నిర్ణయం తెచ్చుకుంటే ప్రాణాలు కాపాడుకోవచ్చు అనేటువంటి తాపత్రయం తప్ప ఇంకా ఏది కూడా మనకు ఉద్దేశం లేదు. అందరికీ చెప్తున్న ఓపిక పట్టండి, కళ్ళ ముందు ఒక నిర్ణయం ఉన్నది, ఈ సమయంలో సహకరించండి అని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ, నిజంగా అద్వితీయమైనటువంటి సమ్మె. మేము ఢిల్లీ ఆఫీస్కి పోతే సిపిఐ నాయకులు అన్నారు, మేము మీ సమ్మె గురించి విన్నామండి, ఇంత అద్వితీయమైన సమ్మె ఇటీవల కాలంలో జరగలేదని. బీజేపీ ఆఫీస్కి పోతే
మాట్లాడితే సుష్మా స్వరాజ్ గారు అన్నారు, అద్వితీయమైన సమ్మె తెలంగాణ ప్రజలు చేస్తున్నారని. ప్రపంచ చరిత్రలో నిజంగా మనం దగ్గరుండి మనకు అర్థమైతలేదు కానీ ఒక్క 20 ఏళ్ళు పోయినాక మన ఇంట తిరుగుతారే మైకులు పట్టుకుని, ఆ రోజు ఎక్కడ చేసిరే మీరు సమ్మె, నీవేం చేస్తుంది, మన పిల్లలు అడిగితే ఆ రోజు నీ పాత్ర ఏముండేది. ఇంకా కూడా చెప్తున్నామే వాళ్ళ వెనకాల మిగిలిపోయి ఉంటే ఇప్పుడు రాండి. మీ పిల్లలకు ఆస్తి పాస్తులు కాదు మీరు ఇచ్చేది, మీ సర్టిఫికెటే, మీరు ఒక్కటే ఎక్కడికి వస్తుంది. మా నాయన లేకపోయే సమ్మెలాని బాధపడే పరిస్థితి రావద్దు. ప్రతి ఒక్కరు కూడా ఇవాళ సమ్మెల రావాలి, ప్రతి ఒక్కరు కూడా ఉండాలి, గర్వపడే విధంగా మనం నడుచుకోవాలి. ఇంత అద్భుతమైనటువంటి ఈ సమ్మె మరి రూపకల్పన చేసినందుకు, ఇవాళ ఈ అద్భుతమైనటువంటి రీతిలో ఇక్కడ తెలంగాణ ఆకాంక్షను ప్రదర్శించినందుకు, ఇవాళ తెలంగాణ నినాదాన్ని ఢిల్లీకి వినిపించేటువంటి ప్రయత్నం చేసినందుకు ఉద్యోగస్తులందరినీ కూడా నేను పేరు పేరున, ఉపాధ్యాయులందరినీ పేరు పేరున, కార్మికులందరినీ పేరు పేరున అభినందిస్తున్నా. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల తరఫున అభినందిస్తున్నా. మీరు చేస్తున్న సేవ మామూలు సేవ కాదు. చాలా మంది అడుగుతారు ఉద్యోగస్తులు ఎందుకున్నారు ముందట. ఎవరు చదువుకున్నారో, ఆకాంక్షను అర్థం చేసుకున్నారో వాళ్ళే బలంగా ముందు ఉండి సమాజాన్ని నడిపించగలుగుతారు. అది చరిత్ర యొక్క స్వభావం. ఏ చరిత్ర చూసినా చదువుకున్న వాళ్ళు ముందు ఉండటం నడిపించడం అనేది సహజం. మరి ఇలా తెలంగాణ సమాజం చదువు నేర్చి మనల్ని ఇక్కడి దాకా తీసుకొచ్చింది కాబట్టి ఆ రుణం తీర్చుకునే అవకాశం ఇవాళకి మనకు దక్కింది. ఆ బాధ్యతతో మనం ఇవాళ ముందుకు నడుస్తున్నాం. అందరూ కలిసి వచ్చే వాళ్ళు వస్తున్నారు. ఇంకా మిగిలింది కాంగ్రెస్, తెలుగుదేశం రాజకీయ నాయకులే. ఆ నాయకులు కూడా ఇప్పటికైనా ఈ జన సమూహాన్ని చూసి, ఈ నినాదాలను చూసి, ఈ ఉత్తేజాన్ని చూసి, ఈ ఉత్సాహాన్ని చూసి కదిలి రావాలని కోరుతున్నాం. నిజంగా పోలీసులు అడ్డుకోకపోతే ఇంకా ఇంతమంది ఇక్కడికి ఉంటుంది. ఎక్కడికక్కడ బస్సులు ఆపితే నినాదం ఆగుతుందా? ఆకాంక్ష చచ్చిపోతుందా? తెలంగాణ కాకుండా పోతామా? మన రక్తం ఇంకేదైనా మారుతుందా? ఇవాళ ఎక్కడ ఆపినా అక్కడ ఇంకా రేషన్ పెరుగుతుంది తప్ప అది తగ్గే ప్రసక్తే లేదు. కనుక ఇట్లాంటి మూర్ఖ ప్రయత్నాలు మానుకొని మా వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టాలి, ఇక్కడి దాకా రానియాలని చెప్పి కోరుతున్నాం. ఈ జనాలను చూసి కాంగ్రెస్ నాయకులు కనువిప్పు కలుగుతుందని ఆశిస్తున్నా. ఇప్పటికైనా వారు ఒక నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నా. నిన్న పోయి మేము అడిగినాం, మేము ఇంత జరుగుతుంటే ఆంధ్ర నాయకులు ఒక్కగైతారు, సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి కుట్రలు పన్నుతారు, ఢిల్లీ దాకా పోతారు. మీరేం చేస్తున్నారండి? మా పక్షాన ఈ కీలక సందర్భాలు కూడా నిలబడకపోతే ఇంకా ఎందుకు మీరు మా నాయకులు అని చెప్పి మేము నిన్న సూటిగా చెప్పినాం. ఇవాళ అదే మాట ఇవాళ బహిరంగంగా కూడా చెప్తున్నాం. ఇవాళ నాయకులారా కళ్ళు తెరవండి, వాస్తవాలను గ్రహించండి, ఈ ఉద్యమంలో భాగం కండి అని కాంగ్రెస్ నాయకులకు కూడా మనం విజ్ఞప్తి చేస్తున్నాం. మిత్రులారా, ఈ అవకాశం ఇప్పటికే సమయం ఎక్కువ తీసుకున్నా ఈ అవకాశం ఇచ్చినందుకు అందరూ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల నాయకులకు మీ అందరికీ కృతజ్ఞతలతో సెలవు. జై తెలంగాణ.